దేవుని వాక్యంలో కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటాం ప్రభువుని ఆరాధించు నిమిత్తం. చూడండి, మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక, మొదటి దశలోనికలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుంటాం. మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుంటాం. 23-24 వచనాలు చదువుకుంటాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మను పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయండి. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఇక్కడ వ్రాయబడిన మాటలను బట్టి సమాధానకర్తయగు దేవుడు మనకు సమాధానమును మన జీవితంలో అనుగ్రహించిన దేవుడు కనుక ఆయనను మనము ఘనపరచవలసిన వారంగా మనం ఉంటున్నాం. అందుకే పైన వచనాల్లో ఒక మాట చూడండి, 16-18 వచనాలు కలిసి ఉన్నాయి కదా, అక్కడ ఒక మాట ఉంది. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. ఈ మాటలు ప్రభు మనతో మాట్లాడినట్లు, కొన్ని భాగాల ద్వారా మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ స్తోత్రాలు. ఈ సమయంలో మరొకసారి మీ పాదాలు చెందుకు వస్తున్నాము. మమ్మల్ని ప్రేమించిన ఈ ప్రభు దినాన్ని బట్టి స్తోత్రాలు. ముఖ్యంగా రక్షించుకున్నారు, మీ యొక్క సమాధానము మాకు అనుగ్రహించారు, మిమ్మలను ఆరాధించినట్లు అలాంటి అనుభవంలోకి తీసుకొచ్చారు. స్తోత్రాలు ప్రభా. ఈ దినము మీ సన్నిధిలో చేరి ఉన్నాము, మిమ్మల్ని ఆరాధించినట్లు ఎలా ఆరాధించాలో నేర్పించండి, మాతో మాట్లాడండి. అనేక విషయాలు నేర్చుకొని ఆరాధించినట్లు సాయం చేయండి. ఏదో మాకొచ్చు, మేము ఆరాధన ఎప్పుడు చేస్తామనే భావన కాకుండా ఈరోజు క్రొత్తదైన అనుభవంలో మేము మీ దగ్గర నేర్చుకున్న విధానంలో మిమ్మల్ని ఆరాధించినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మా సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ తోడుగా ఉండమని, నీ ప్రజలకు మీ యొక్క మాటలు వెల్లడిపరచమని కోరుకుంటున్నాను. నన్ను కూడా బలపరచము, బలహీనుడైన బలపరిచి మీ ఏర్పాటు జరిగించుకుని కోరుకుంటూ వందనములతో యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. తర్వాత చూడండి, సమాధానకర్తయగు దేవుడే మిమ్ములను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. కాబట్టి సమాధానకర్తయగు దేవుడు. చూడండి, ఈ దినాల్లో మరి మనకు రక్షణ ఉంది, ప్రభు సమాధానం కూడా మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనము ఎంతైనా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా మనం ఉంటున్నాం. అదే సమయంలో మనము అసమాధాన పరిస్థితుల్లో ఉన్న మనలను తన సమాధానంతో నింపడం కొరకై మరి ప్రభు గొప్పదైన కార్యం జరిగిస్తూ వచ్చాడు. ఎక్కడంటే కలువరి శిలువలో ఆయన మన కొరకై గొప్ప శిలువ కార్యమును జరిగించి మనల్ని విమోచించుకున్న దేవుడు. అందువలన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, ఎలాంటి పరిస్థితుల్లోకి మనం తీసుకురాబడ్డాం అనేది మనకు అవగాహన ఉండాలి. మనం రక్షించబడక మునుపు మన జీవితం ఏంటో మనకందరికీ ఎరుకే. అయితే రక్షించబడిన తర్వాత మన జీవితం ఏంటో కూడా మరి మనకు ఒక అంటే
అనుభవంగా ఉండాలి, ఎక్స్పీరియన్స్గా ఉండాలి. అయితే రక్షించబడిన తర్వాత ఆయన మన కొరకే చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని ఆరాధించేటువంటి అనుభవంలో మనం ఉండడం కొరకు ఖచ్చితంగా ఒక లక్షణాన్ని మనము నేర్చుకోవాలి. ఒక లక్షణాన్ని అయితే మనము నేర్చుకోవడము, లేకపోతే ఒక లక్షణం గురించి మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఆటోమేటిక్గా మనం నేర్చుకుంటాము, తెలుసుకుంటే ఆటోమేటిక్గా నేర్చుకుంటాము, నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఆయనకు తప్పనిసరిగా ఆ విషయంలో మనము మన యొక్క ఆరాధన చెల్లిస్తాం. చూడండి, దేవుని వాక్యంలో ఒక మాట వ్రాయబడింది. చూడండి, దేవుని వాక్యంలో మొదటిగా కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాలు కలిసి ఉన్నాయి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాలు కలిసి ఉన్నాయి. చూడండి, పేజీ నెంబర్ 183, కొలస్సీ 2వ అధ్యాయం 13-15 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుదాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయునుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో చిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి చిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచెను. ఇక్కడ మొట్టమొదటిగా మనకు ఇవ్వబడుతున్న మరి ఒక మాట ఏంటంటే, దేవుడు మన అపరాధముల వలన మృతులమై ఉండగా ఆయన చేస్తూ వచ్చాడు, మన మీద ఉన్న రుణముగాను మనకు విరోధముగా ఉన్న పత్రమును మేకులతో చిలువకు కొట్టాడు. దీన్ని ఎఫెసీ పత్రికలో ఇంకా వేరే విధంగా అక్కడ రాశారు. చూడండి, ఎఫెసీ 2వ అధ్యాయము అక్కడ ఒక మాట చూద్దాం. 16వ వచనం, ఎఫెసీ 2:16. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసిన కనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. కనుక ఆయన మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. 17వ వచనం చూడండి, మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించాను. ఇక్కడ మనకు సమాధానము కలుగు చేసిన, మనకు సమాధానమునకు కారకుడైన ప్రభు. చూడండి, మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? అపరాధముల వలన చనిపోయిన మృతులై ఉన్నటువంటి వారుగా, అపరాధముల వలన మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉన్న పత్రమును మేకులతో చిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేశాడు. కాబట్టి మన మీద ఏముందంట? మనకు విరోధముగా లేదా మన మీద రుణముగా మనకు విరోధముగా ఉన్న పత్రం ఉందంట. మనకు రుణముగా, మన మీద రుణముగా మనకు విరోధంగా ఉన్న పత్రాన్ని ఏం చేసినాడు? ఆయన చిలువకు మేకులు కొట్టాడు. అంటే మన మీద రుణముగాను మనకు విరోధంగా ఉన్న పత్రం ఏంటో తెలుసునా మీకు? ఏంటి ఆ పత్రం? మన యొక్క తప్పిదములు, మన యొక్క అపరాధములు, మన నేరములు, మనం చేసినటువంటి ఘోరమైనటువంటి చిట్టా అంతా అక్కడ ఆ పత్రంలో ఉందంట. ఎందుకు అంటే మరి ధర్మశాస్త్ర ప్రకారము ప్రతి తప్పుకి చాలా పెద్ద శిక్షలు ఉన్నాయి. ప్రతి తప్పుకి ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క రకమైన శిక్ష ఉంది. చూడండి, ఎలాంటి శిక్ష ఉందంటే మరి అవసరమైతే రాళ్ళేసి సాగుకొట్టే శిక్ష కూడా ఉంది అక్కడ. తప్పును బట్టి, వాళ్ళ పాపాన్ని బట్టి, వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి రాళ్ళేసి సాగుకొట్టే శిక్ష ఉంది. దొంగతనం చేశారంట ఒక ఆయన
చేస్తే ఏం చేసినాడు? దేవుడు ఏమన్నాడు? వానిని రాళ్లతో సావగొట్టవలెను. ఆయన కుటుంబాన్ని దిక్కొచ్చి ఒక గుంటలో నిలబెట్టి వాళ్ళందరిపైన తలకు రాయేస్తారంట. అది పెద్ద గుట్ట అయిందంట, రాళ్ల గుట్ట. నేటికి అది అక్కడ రాళ్ల గుట్ట ఉందంట ఇప్పుడు కూడా. కనుక దొంగతనం చేస్తేనే రాళ్లతో సావగొట్టవాలని దేవుడు ఆజ్ఞాపించాడు. శపితమైన దాన్ని దిక్కొచ్చాడు ఆయన. ఎవరు? ఆకాను. శపితమైన దిక్కొచ్చి దాచుకున్నాడని, అంటే దొంగిలించాడు. ఆ సంగతి తెలిసిన దేవుడు ఏమన్నా అంటే వానిని రాళ్లతో సావగొట్టాడు. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారము మనం చేసిన ప్రతి తప్పుకి పనిష్మెంట్ చాలా తీవ్రంగానే ఉంది. దొంగతనం చేస్తే మరి భూప్రపంచమే దొంగతనం చేశారనుకోండి, మరి మరణ శిక్ష ఉంటుందా? ఏదో కొంతకాలం జైలు వేస్తారు. ఏమంటారు, 10 ఏళ్ళో 7 ఏళ్ళో జైలు వేస్తారు. కానీ దేవుని ధర్మశాస్త్రం అట్లా లేదు, చాలా కఠినంగా ఉంది. ఏంటా కఠినం అంటే? దొంగతనం చేస్తే చంపేశారు రాళ్లతో. సరే, ఇంకొకళ్ళు దేవుని సేవకునికి దేవునికి విరోధంగా మాట్లాడారంట. దేవునికి విరోధంగా మాట్లాడారంట ఇంకొకళ్ళు. ఎవరు వాళ్ళు అంటే దాతాను, అభిరామ్ అనేటువంటి వాళ్ళు. దేవుని సేవకునికి దేవునికి విరోధంగా మాట్లాడారంట, సణిగారంట. సణిగితే వాళ్ళకి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి వాళ్ళున్న దగ్గరే వాళ్ళను దహించి కాల్చివేసిందంట. భూమి నెరవిడిచి ఆ భూమిలో వాళ్ళు దిగిపోయేటట్లు చేసిన పనిష్మెంట్. అంటే ఏం చేశారు? దేవుని సేవకుని మీద, దేవుని మీద సణిగారు, విరోధంగా మాట్లాడారు. కనుక చూడండి, దేవుని పనిష్మెంట్ ఇలా ఉంటాయి. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది, వాళ్ళను దహించింది. వాళ్ళు నిలుచున్న చోట భూమి 2గా నెరవిడిచి భూమిలో దిగబడిపోయినారు. వాళ్ళు ఏం చేశారు? విరోధంగా మాట్లాడితే వచ్చిన పనిష్మెంట్ అది. ఇంకొకళ్ళు ఇద్దరిని చూస్తాం మనం. ఎవరంటే మిరియామ్ అహరోన్. వాళ్ళు ఏం చేసినారు? మోషేకి విరోధంగా మాట్లాడారు. మోషేని అడిగారంట, ఏమయ్యా ఏంటి నువ్వు పెద్ద గొప్పోడులా చెప్తున్నావు? అంటే నువ్వు మాకంటే గొప్పోడువా? అంటే నువ్వే గొప్పోడువా, మేం కాదా? ఇట్లా మాట్లాడినప్పుడు ఏం చేసినాడు దేవుడు? మిరియామును కుష్టు వ్యాధితో మొత్తాడంట. చూసారా? కుష్టు వ్యాధితో మొత్తాడంట. మోషే అన్నాడంట, దేవా దయచేసి ఆమెను బాధించవద్దు అంటే దేవుడే మాట్లాడాడు తెలిసిన. అంటే తన తండ్రి ముఖం మీద ఉమ్మి వేస్తే ఎలా ఉంటుందో, మరి ఎంత బాధను అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుందో, ఇప్పుడు నాకంత బాధ కలిగింది. వాళ్ళు నన్నే విసర్జించారు. నిన్ను అంటే మోషే మీద సడిగినా కూడా దేవుడిని అన్నట్టుగా ఆయన భావించాడు. వాళ్ళు నా మాటను మీరారు. అందుకే ఏం చేసినాడంటే కుష్టు వ్యాధితో మొత్తాడు. సరే, మళ్ళా ఒక వారం ఊరు వెళ్ళప్పుడు తీసుకెళ్ళి పెట్టారు. మళ్ళా మోషే వేడుకొనంగా ఒక వారం తర్వాత మళ్ళా ఆమెకు నయమైంది. దేవుడు అన్నాడు, ప్రభువా దయచేసి ఆమెను బాగు చేయని మోషే ప్రార్థన చేస్తే ఒక 7 రోజుల పాటు ఆమెను కడగా ఉంచు, 7 రోజుల తర్వాత ఆమె బాగుపడుతుంది, మళ్ళీ పాలెంలోనికి తీసుకుంటాం. చూడండి, తప్పు చిన్నదే కానీ శిక్ష ఎంత ఉంది? చాలా పెద్దది. ఇప్పుడు నేను చెప్పిన చిన్న తప్పులన్నీ ఎలాంటి చిన్న తప్పులకి రాళ్లతో సావగొట్టబడే పనిష్మెంట్ ఇచ్చాడు. చిన్న తప్పును కూడా దేవుడు పెద్ద తప్పుగా చూస్తున్నాడేమో, అందుకే అంత పనిష్మెంట్ ఇచ్చాడేమో అని చెప్పాలి. చిన్న తప్పే. వాళ్ళు ఏమన్నారు? ఏమయ్యా ఏంది నువ్వు అంటే నువ్వేనా ప్రవక్త? మేం కాదా అన్నారంట దాతాను, అభిరామ్ అనేవాళ్ళు. దేవుని కోపం ఎలా రగులుకుందంటే, రగులుకున్న కోపం ఆకాశం నుండి దిగొచ్చి వాళ్ళ మీద పడిపోయింది. ధర్మశాస్త్రం ప్రకారం, మన దేవుని లెక్కల ప్రకారం మనం చేసే చిన్న తప్పు కూడా పెద్ద పనిష్మెంట్కు కారణం. చెప్పండి, ఇప్పుడు మనకి ఎన్ని పనిష్మెంట్లు ఇవ్వాలా? దేవుని లెక్కలో చూద్దాం. ఇది నేను మాట్లాడేది దేవుని యొక్క పనిష్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. దేవుడు అంట, ఇదిగో నువ్వు అబద్ధం ఆడావు, ఇదిగో నీకు శిక్ష, ఇదిగో నువ్వు మోసం చేసావు, ఇదిగో నీకు శిక్ష, ఇదిగో నువ్వు దొంగలించావు, ఇదిగో నీకు శిక్ష, ఇదిగో నువ్వు నరహత్య చేశావు, ఇదిగో నీకు శిక్ష అని శిక్షలు ఖరారు చేశాడు. చూసుకోండి, పాత నిబంధనలో ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ఉన్న ఆ శిక్షలన్నీ చదివితే గుండె చెరువైపోతుంది. ఇన్ని శిక్షలు అమలు చేస్తే మనం చేసిన తప్పులకి అసలు మనం బ్రతకడం సంగతి ఏమో కానీ ఏం చేయాలా చాలా భయంకరమైన శిక్ష వేయాలి. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే కొలస్సీలు ఏమన్నాడు? 2:13-15లో మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉన్న రుణపత్రాన్ని ఆయన చేశాడంట
శిలువకు మేకులు కొట్టాడు. ఎవరు కొట్టారు? ఎవరు కొట్టారు? యేసు ప్రభువుని కొట్టారు, శిలువకు మేకులు కొట్టారు. ఆ శిలువలో ఆయన వేలాడుతూ వచ్చినాడు కదా, ఆ శిలువకు ఆ పత్రాన్ని మేకులు కొట్టారు. అంటే ఏమిటి ఆ పత్రం? మనకు విరోధంగా, మన మీద రుణంగా ఉన్న ఆ రాయబడిన పత్రం, మన మీద ఆరోపణ చేయవలసిన ఆ పత్రం ఏంటట? మనకేముంది? ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ అని ఉంటుంది. దానికి ఎన్నో రకాల 550 రకాల చట్టాలు ఉన్నాయి, 550 రకాల శిక్షా స్మృతులు ఉన్నాయి. మరి ఈ లెక్కల పరలోకంలో ఎంత పెద్ద చట్టం ఉంది, ఎన్ని శిక్షా స్మృతులు ఉంటాయి. కాబట్టి ఈ శిక్షలన్నీ కూడా మన మీదకు ఆరోపించబడగా పత్రం ఉందంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఆ పత్రం ఉందండి. ఎవరు రాశారు ఆ పత్రం? దేవుడే రాశాడు. ఆ పత్రం ఎవరు రాశారంటే దేవుడే రాశాడు. ఇదిగో ఫలానా ఆయన ఫలానా తప్పు చేశాడు, నీ పేరు, నీ ఊరు, ఫలానా ప్రాంతం వాడు, ఫలానా ప్రాంతం వాళ్ళు, ఇట్లా ఆ లెక్కలన్నీ రాశాడు, మన తప్పులన్నీ రాశాడు. ఇప్పుడు ఆ తప్పులన్నీ రాసినటువంటి ఆయన ఎందుకు రాశాడు? ఆహా నువ్వు చక్కగా చేసావు, బాగా చేసావు అని మెచ్చుకోవడానిక? ఆహా నువ్వు భలే బాగా చేస్తున్నావే అని మెచ్చుకోవడానికి ఆ తప్పులు రాసింది. ఎందుకు రాశాడు? శిక్ష వేయడానికి రాశాడు. శిక్ష వేయడానికి రాసిన దేవుడే మళ్ళీ ఏం చేసినాడు? అరే పాపం, వీళ్ళ అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోతున్నారు, మృతులైపోతున్నారు, చనిపోతున్న వారు ఉన్నారు. వీళ్ళు చనిపోవటము అనేది దేవునికి నచ్చలేదు. అయ్యో నేను సృష్టించిన మానవుడు చనిపోతున్నాడే, ఇలా అయిపోతున్నాడే, నష్టపోతున్నాడే, అపరాధములు చేసి ఆ యొక్క భయంకరమైన శిక్షలకు గురవుతున్నాడే, ఈ మానవుని రక్షించాలని ఆయన ఆలోచించి దేవుడు మన మీద వ్రాయబడిన పత్రాన్ని ఏం చేశాడంట? దాన్ని తీసివేయాలని నిర్ణయించి యేసు ప్రభువుని మన యుద్ధకు, మన కొరకు ఈ లోకానికి పంపించాడు. ఆయనను చిలువలో వేలాడదీశాడు. ఏంటండి? ఆయనను చిలువలో వేలాడదీశాడు. ఎవరిని? యేసు ప్రభువుని. ఎవరిని వేలాడదీయాలా? మనల్నే కదా. నిన్ను వేలాడదీయాలి కదా చిలువలో. మనం చేసిన తప్పులకి మనకు శిక్ష వేయాలి కదా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ తప్పులకు శిక్ష ఎవరికి వేస్తున్నారు? ఎవరికి వేశారు? యేసు ప్రభువుకి వేశారు. ఆ చిలువకు ఆ పత్రం మేకులు కొట్టబడుతూ వచ్చింది. ప్రియులారా, మన మీద ఉన్న రుణాలన్నీ లేకపోతే అపరాధాలన్నీ తీసివేయబడటానికి ఆయన సిలువలో చనిపోవాల్సి వచ్చింది. ఆయన సిలువలో మేకులు కొట్టబడవలసి వచ్చింది. ఆయన కాళ్ళల్లో, చేతుల్లో మేకులు కొట్టబడినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట? మన పత్రాన్ని అక్కడ తగిలిచ్చాడంట. అక్కడ సిలువ పైన ఒకటి ఉంటుంది, INRI ఏదో ఉంటుంది, ఒకటి ఏదో రాస్తారు. దాని మీనింగ్ మనకు తెలియదు, ఏదో చెప్తూ ఉంటారు, రకరకాలు చెప్తూ ఉంటారు, కరెక్ట్గా ఎవరో తెలియదు. అది ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ ఒకవేళ అలాంటి పత్రం, మన పత్రం కూడా అక్కడ తగిలిచ్చి ఉండాలా? అరే ఆ మీనింగ్ ఏంటో మనకు తెలియదులేండి. మళ్ళీ మాట్లాడుకోవడం కూడా మరీ అన్యాయం అయిపోద్ది. ఏది పెడితే అది మాట్లాడుకోకూడదు కదా. కాబట్టి నేను అనుకుంటాను, ఒక పత్రం, అలాంటి పత్రం, మన పత్రం కూడా అక్కడ ఒకటి ఉంది. ఎక్కడ? పైన యేసు ప్రభు తలకంటే పైనగా ఒక బోర్డు పెట్టారు. మన బోర్డు కూడా అక్కడ ఉంది. మన బోర్డు, మన మీద రాయబడిన నేరాలన్నీ అక్కడ చూపించబడుతున్నాయి. ఆయన దాని కింద చిలువ వేసి మేకులు కొట్టారు ఆయన. కానీ ఇప్పుడు నా తలంపు ఏంటంటే, మన అపరాధముల వలన మృతులమైపోయిన, చనిపోయినట్టున్న మనల్ని ఆయన చేసినాడంటే యేసు ప్రభు ద్వారా మన మీద రుణముగాను, మనకు విరోధంగా ఉన్న పత్రాన్ని ఆయనతో పాటే చిలువకు మేకులు కొట్టాడు. ఇప్పుడు మన మీద ఉన్నటువంటి నేరాలన్నీ ఎత్తివేశాడు, తీసివేశాడు. మన మీద ఉన్నట్టు ఆరోపించబడుతున్న విషయాలన్నీ కూడా తొలగించబడినాయి. అందుకే మనల్ని ఇక్కడ ఏమంటున్నాడు ఆయన భక్తుడు? ఏమంటున్నాడంటే, మన మీద ఉన్న రుణముగాను, మనకు విరోధముగా ఉన్న పత్రమును మేకులతో చిలువకు కొట్టి దాని మీద చేవురాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేశాడు. ఇప్పుడు ఆ పత్రం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉండాలి? దేవుని ముందు ఉంటుంది. ఒకవేళ ఆయన తిరిగి ప్రభువా అని అన్నాం అనుకోండి, ఎవరైనా నువ్వు అట ఫలానా మహానాడండి, ఫలానా విశ్వాసినండి, ఓహో నువ్వా అని నీ లిస్టు చూస్తాడు. తీయంగానే ఈ పత్రం బయటకు వస్తుంది. ఓహో నువ్వు ఇన్ని తప్పులు చేశావు, నువ్వు ఇన్ని నేరాలు చేశావు, కాబట్టి నువ్వేం చేయాలా? నీకు శిక్ష అనండి. ఇక్కడ అలాంటి పరిస్థితి వస్తుందేమోనని దేవుడే చేశాడంట. దాన్ని చిలువకు మేకులు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేశాడు. ఆయనకు మనకు అది అడ్డం లేకుండా దాన్ని తీసివేశాడు, చింపి పడేశాడు.
చింపి పడేశాడు. అంటే నా తలంపు ఏంటంటే దాన్ని డస్ట్బిన్లో వేసేసాడు. అలాంటి మన అపరాధములన్నిటిని క్షమించి మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంట? జీవింపజేస్తూ వచ్చాడు. శిలువ చేత జయోత్సవంతో పట్టి వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుక షో చూపిస్తున్నాడు. ఇదిగో నేను విమోచించిన నా జనులు అని చూపిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మన మీద రుణముగా ఉన్న పత్రాన్ని తీసివేసిన దేవునికి మనము రుణస్తులుగా ఉండాలా వద్దా? రుణస్తులుగా ఉండాలా వద్దా? అంటే నా తలంపు ఏంటంటే రుణం తీర్చుకోవాలా వద్దా? ఆయన మన మీద ఉన్నటువంటి రుణపత్రాన్ని తీసివేస్తే, మనలను పాపం నుంచి విడిపిస్తే, మన శిక్షలన్నీ తొలగిస్తే, మన నిమిత్తమా ఆయన మన పాపాన్ని ఆయన మీద వేపుకుని చనిపోయి మనకు విడుదలనిస్తే మనం ఆయన రుణం తీర్చుకోవాలా వద్దా? తీర్చుకోవాలా వద్దా? దేవునికి రుణంగా రుణ అంటే ఏమంటారు? రుణస్తుడిగా ఉంటున్నావా? ఆ రుణం తీర్చుకోవాలి. అయ్యా, నా కొరకు ఇంత చేశావు, నువ్వు నా కొరకు ఇంత ప్రయాసపడ్డావు, నా కొరకు ఇంత కన్నీరు గార్చావు, నా కొరకు ఇంత రక్తం గార్చావు, నా కొరకు ఇంత గాయపరచబడ్డావు, నా కొరకు ఎంతో అవమానాన్ని సహించిన వాడుకున్నావు, నా మీద ఉన్న నిందలన్నీ నీ మీద వేసుకున్నావు, నా భారాలన్నీ నీ మీద వేసుకుని నాకు భారమును తీసివేశావు. నువ్వు నా కొరకు చేసిన ఈ యొక్క రుణముల నుండి నన్ను విడిపించిన దాని కొరకు నేను నీకు రుణస్తుడను. నీ రుణం తీర్చుకోవాలి నాయన అని మనము ఆయనకు ఈ రకంగా ఆయన గణపరచవలసిన వారంగా మనం ఉన్నాం. చూడండి ప్రియులారా, దేవుడు మన కొరకై చేసిన ఈ యొక్క మన పాప పరిహారార్థమైన క్రయధనము ఎంత విలువైందో తెలుసా? మన పాప పరిహారార్థమై ఆయన చెల్లించిన క్రయధనం ఎంత విలువైంది తెలుసా? అంటే ఎంత విలువైంది అంటే ఆ విలువ చూడండి, కీర్తన 49వ అధ్యాయం ఎంత విలువైందో మనం అక్కడ చూస్తాం. కీర్తన 49వ అధ్యాయం 9వ వచనం చూడండి. కీర్తన 49వ అధ్యాయం 9వ వచనం, పేజీ నెంబర్ 477, కీర్తన 49:9. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. చూసారా? వారి ప్రాణ విమోచన ధనం ఎంతంట? బహు గొప్పది. అది ఇంకేముంది? ఇంకా అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. ఎన్నటికీ తీర్చలేని రుణం ఇప్పుడు నువ్వు తీర్చుకోవాల్సిన వ్యక్తి. ఎన్నటికీ తీర్చలేవంట. ఆ రుణం నీవు తీర్చలేవు. ఆ రుణం నీకు విరోధంగా ఉన్నవన్నీ తొలగించిన ప్రభువు రుణము నువ్వు తీర్చుకోలేవు. ఆయనకు మనము ఏం చేయాలా? షార్ట్కట్ తెచ్చిపెట్టరు, అది ఆల్స్ లాంటివి పెట్టరు, నా దగ్గర లేదు, తీసుకురా. ఆయన మీద మన మీద ఉన్నటువంటి ఆ యొక్క రుణాలన్నీ తొలగించిన ప్రభు రుణం మనం ఎలా తీర్చుకోగలుగుతామండి? తీర్చలేనంత గొప్పదంట. అది ఎన్నటికీ తీరదంట. అట్లా ఉండాల్సిందేనంట. ఎన్నటికీ తీరని రుణము మనము ఆయనకు రుణస్థులమై ఉంటున్నాము. ప్రియులారా, అలాంటి ఎన్నటికీ తీరక అట్లుండవలసిన ఈ యొక్క రుణస్థులమైన, ఆ రుణం తీర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న రుణస్థులమైన మనము ఏంటంట? ఏం చేయాలా? రుణం తీర్చలేమని అట్లా ఉండిపోతామా? అది నేను తీర్చగలిగింది కాదులే అంట. చాలామంది అంటారు, అయ్యా ఏమీ లేనివాడనై. ఏమీ లేనివాడవా? విరిగి నలిగిన హృదయముతో అంటే ఏమీ లేనివాడంట, విరిగి నలిగిపోయిన హృదయం అంట. ఎవరు నలిగిపోయింది? ఆయన కదా. నీ కొరకు నలిగిపోయింది ఆయన కదా. కలువరి జిల్లాలో యేసుప్రభు నీ కొరకు విరిగిపోయినాడు. ఆయన నలిగిపోయినాడు. నీ రుణపత్రం అంతా కూడా ఆయన తీసివేశాడు. నువ్వేమంటావు? ఏమీ లేనివాడు. ఏమీ లేదా? రక్షణ లేదు నీకు? ఆరాధనలో తప్పు దొరుకుతుంది. ఇక్కడ రక్షణ లేదా? అయ్యా ఏమీ లేనివాడను. ఏమీ లేనివాడు నువ్వేం చేస్తావు? ఏమి ఇస్తావంటావా? నీకు దేవుడు ఎన్నో ఇచ్చాడు. ఎన్నో ఇచ్చాడు. ఎన్నంటే ఏం చెప్తాం? 1, 2. అందుకే ఎఫెసీ 1:3 వ్రాయబడింది, దేవుడు యేసుక్రీస్తునందు
పరలోక ప్రతి ఆశీర్వాదమును పరలోకం నుండి మనకు అనుగ్రహించాడు. ప్రతి ఆశీర్వాదం. అంతేకాదు, యేసు ప్రభు చిలువ వేయబడిన తర్వాత, చిలువ వేసి చిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాలు లేచిన తర్వాత ఆయన మన కొరకై ఏమేమి చేసినాడో, మన కొరకు, మన క్షమాపణ కొరకు, మన పాపముల విడుదల కొరకు ఆయన ఏమేమి ఆయన మరి చేస్తూ వచ్చాడో అదంతా తీసుకెళ్ళి దేవునికి చూపించాడంట. ప్రభువా, ఇదిగో అయ్యా తండ్రి, ఇదిగో నేను నీ ప్రజలందరినీ వారి పాపాల నుంచి విడిపించడానికి సంబంధించిన రక్తము అని దేవుని దగ్గర ఆ రక్తాన్ని సమర్పించి మళ్ళీ ఆయన తిరిగి శిష్యులను కలుసుకుంటూ వచ్చాడు. ఇది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే ప్రియులారా, ఆయన చిలువలో మన కొరకు సంపాదించిన అమూల్యమైనవన్నీ మనకిచ్చేశాడు. ఆయన మనకిచ్చేసిన అమూల్యమైనవన్నీ ఆయన సంపాదించాడు. ఆయన సిలువలో ఆయన త్యాగం చేసి అవన్నీ కూడా మనకు సంపాదించి ప్రతిదీ మనకు ఈవీగా ఇచ్చేశాడు, ఫ్రీగా ఇచ్చేశాడు. కష్టపడి సంపాదించాడు, మనకు ఫ్రీగా ఇచ్చేశాడు. మరి మనం ఏం చేయాలా? అయ్యా ఎంత చేసావు కదా, రుణం తీర్చుకోవాలో వద్దా? ఇప్పుడు కానీ చెప్పండి, ఏమీ లేనివాడు, ఏమీ లేదా? ఏమీ లేదా? నువ్వు ఒక అమూల్యమైన వ్యక్తివి, నువ్వు ఒక వెలగల ముత్యం వంటి వాడివి. ముత్యం అంటే సామాన్యమైనది కాదు కదా. ముత్యం అంటే చాలా ఖరీదైంది కదా. ముత్యాలంటే చాలా రేటు ఉంటాయి, ఎక్కువ రేటు ఉంటాయి. ఏదో మన ప్లాస్టిక్ వస్తువులు కాదండి. ముత్యము అంటే చాలా ఖరీదైంది అది. అలాంటి ముత్యము అలాంటి నిన్ను ఆయన ఏం చేశాడు? కొన్నాడు. ఇప్పుడు నువ్వు ఎంతో విలువైన వ్యక్తివి, ఖరీదైన వ్యక్తివి, చాలా వాల్యుబుల్ పర్సన్, ప్రీసియస్, ప్రశస్తమైన వ్యక్తివి. ఆ చిలువ రక్తంలో కడగబడినటువంటి నీవు ఏమి లేనివాడని అన్నట్లు కుదురుద్ది? అన్నీ ఉన్నాయి, నీకు అన్నీ ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? ఏమి లేదా? విశ్వాసం ఉందా లేదా? ప్రాముఖ్యంగా రక్షణ ఉందా లేదా? ఏం చేయాలి మనం? ప్రభువా, నన్ను రక్షించినావు, నా రక్షణ పాత్ర అయితే నిన్ను ఆరాధిస్తున్నానని చెప్పలేమా? ఏమీ లేదు నాయన, విరిగి నలిగిన హృదయము కలిగిన వాడనై అని కాదు. అయ్యా, నా కొరకు నీవు విరిగి నలిగిపోయినావు ప్రభువా, నా కొరకు నీవు విరిగి నలిగిపోయినావు. నేనేమి అది విరిగి నలిగింది ఏం కాదు, నువ్వు విరిగి నలిగిపోయినావు, నాకు రక్షణ ఇచ్చినావు, ఆ రక్షణ పట్టుకుని నేను ఆరాధిస్తున్నాను. చెప్పలేమా? చాలామంది ఏమంటారండి, వచనం పట్టుకొని అయ్యో దేవుడు చేసింది చాలా గొప్పదంట, మనం తీర్చలేమంట అని. ఏం తీర్చలేమా? తీర్చగలుగుతామంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలా. ఆ వ్యక్తి ఆయన మన కొరకు క్రయం చెల్లించిన ఆయన ఎట్లా తృప్తిపరచాలా? ఎట్లా తృప్తిపరుస్తాం? భిన్నంగా ఆలోచించాడు ఓ భక్తుడు. ఎవరు? మీకా. చూడండి, మీకా 6వ అధ్యాయం, మీకా 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. భిన్నంగా ఆలోచించాడు. మీకా 6వ అధ్యాయం 6వ వచనం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును? దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఏమి తీసుకురావాలి ప్రభువా? నీకు ఏం కావాలా? నీకు ఏం తెమ్మంటావు చెప్పు. ఏమన్నాడు అక్కడ? ఏం దిక్కొచ్చి నేను దర్శించాలా? ఏం దిక్కొచ్చి నీ సన్నిధి నమస్కారం చేయాలా? దహన బలులు కావాలా? ఏడాది దూడలు కావాలా? తర్వాత 7వ వచనం, 1000 కొలది పొట్టేళ్ళు కావాలా? నదులంత విస్తారమైన తైలము కావాలా? ఏం కావాలా? అయ్యా, నేను ఏమి తీసుకొచ్చినా నేను నీ రుణము తీర్చుకోలేను. ఏమి తీసుకొచ్చినా నీ రుణం తీరదు. నిజమే, భక్తుడు అర్థం చేసుకున్నాడు. ప్రభువా, నీకేం కావాలి? ఏం దిక్కొచ్చి నేను దర్శించాలి? ఏం దిక్కొచ్చి నేను ఆరాధించాలి? ఏం కావాలి? ఆయన ఏమడిగాడు? దహన బలులు, ఏడాది దూడలు, 1000 కొలది పొట్టేళ్ళు, వేలాది నదులంత విస్తారమైన తైలము ఆయనకు సంతోషము కలుగుజేయనా? ఆయన సంతోషం కలిగిస్తుందా? అబ్బే, ఆయన సంపాదించిన విమోచన కంటే, ఆ క్రయధనం కంటే గొప్ప క్రయమేమి కాదు ఇది. అంటే అక్కడ అర్థం ఏంటంటే, ఏమిచ్చినా నీ రుణము తీర్చలేను. ఇది చెప్పాలి ఆరాధనలో. ఏమిచ్చినా నీ రుణము తీర్చలేను. నాకున్నదంతా ఇచ్చినా నీ రుణం తీరదు. నేను ఈ లోకమంతా తీసుకొచ్చి నీ ముందు గుమ్మరించినా ఈ రుణము తీరదు.
వెండి బంగారములు ధనధాన్యాదులు తీసుకొచ్చి నీ యొద్ద కుమ్మరించిన ఆ రుణము తీరదు. వేలాది నదులంత విస్తారమైన తైలం అంటే మాటల. ఒక సెంటు ఒక డ్రాప్ ఎంత ఉంటుందో తెలుసా? ఒక డ్రాప్, సెంటు డ్రాప్ అంటే మనం మార్కెట్లో కొనే సెంటు కాదండి. మనం మార్కెట్లో కొనే సెంటు అంతా డూప్లికేట్ సెంటు. ఒరిజినల్ పెర్ఫ్యూమ్ అని ఉంటుంది. ఒరిజినల్ పెర్ఫ్యూమ్ ఒక్క డ్రాప్, ఒక చుక్క కొన్ని లక్షలు ఉంటుంది. దాని ఖరీదు ఎంత ఉంటుంది తెలుసునా? ఒక ఒరిజినల్ పెర్ఫ్యూము, ఒక సెంటు, ఒరిజినల్ సెంటు చుక్క లక్షల్లో ఖరీదు ఉంటుంది అది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? వేలాది నదులంత విస్తారమైనటువంటి సెంటు నీకు తీసుకురావాలంటే ఎంత మామూలుగా ఒక ఒక చుక్కే లక్షల్లో ఉంటే దోషులతో తీసుకొస్తే కోట్లు. కాబట్టి అది ఇచ్చినా నీకు సంతోషం కలుగుతుందా అంటే లేదు. అది ఇచ్చినా నీకు సంతోషము కలగదు. ఏమి తీసుకొచ్చి నీకు అర్పించినా నీ రుణము తీర్చలేను. దేవుని రుణం తీర్చుకోండి. ఎట్లా తీర్చుకోవాలా? దేవుని రుణం తీర్చుకోలేమా? తీర్చగలుగుతామా? ఆయన అంటున్నాడు, అయ్యా ఏమి ఇచ్చినా నేను నీ రుణము తీర్చలేను. నిజమే. అయితే ఏం చేస్తే నీ రుణం తీరుద్ది? ఇదే పాయింట్. ఏం చేస్తే నీ రుణం తీరుద్ది? చూడండి వాక్యంలో అక్కడే కింద 8వ వచనంలో దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా నేను అడుగుతున్నాడు. ఏమడిగాడంట? ఇంతే. ఏంటది? దీన మనస్సు. ఏమడిగాడు? దీన మనస్సు. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు దీన మనసుతో ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ప్రేమతో ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఎలా ఆరాధించాలా? న్యాయబద్ధంగా ఆరాధించాలి. న్యాయంగా ఆరాధించండి. నీ కొరకు ఎంతో గొప్ప క్రయం చెల్లించినాడు కదా. ఎంతో గొప్పదైనటువంటి క్రయం చెల్లించడానికి ఒక్కోసారి యేసు ప్రభు సిలువను ధ్యానించండి. అంటే మీరేమీ ఎక్కడికి వెళ్ళక్కర్లా. మీలో మీరు ఎక్కడున్నారో అక్కడే పనులు చేసుకుంటా కూడా యేసు ప్రభు సిలువను ధ్యానించండి. యేసు ప్రభువులు సిలువలో చనిపోయినప్పుడు ఏమేం జరుగుంటుందో ధ్యానించండి. ఆయన ఎంత అల్లాడిపోయి ఉంటాడో ధ్యానించండి. ఆయన ఎంత కేకలు పెట్టాడో ధ్యానించండి. ధ్యానించారా ఎప్పుడన్నా? అట్లయితే నువ్వు ఆయన రుణం ఏం తీరుస్తామా? అట్లయితే మనం ఆయన రుణం ఎట్లా తీరుస్తామండి? ఒకసారి నేను డ్యూటీ చేసేటప్పుడు నేను డ్యూటీలో ఉండగా నాకు కొంచెం కఠినమైన పని పడింది. నాకు అధికారులు ఏం చేశారంటే కఠినమైన పనిని నా మీద పెట్టారు. సరేలే అని మొదలు పెడితే నా వల్ల కావట్లా. అది 2-3 కలబడితే కానీ అవన పని నేను ఒక్కడనే చేయాలన్నారు. ఇదేంద్రా నాయన, లోక అధికారులు ఎట్లా కూడా ఉంటారు అనిపించింది నాకు. సర్లే అని మొదలు పెడితే నా వల్ల కావట్లా. మొదటి రోజు ఎట్లా కొట్ట కంప్లీట్ చేశా. రెండో రోజు ఇక అది అక్కడే వేశారు, మళ్ళీ ఆ పనే చెప్పారు. సరే చేస్తూ ఉండగా నాకు దుఃఖం వచ్చేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది. అంటే బాధ, అంత బాధ. అంటే నేను మొదటి రోజు చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి అన్నం కలుపుకొని తినలేకపోయాను. అర్థం చేసుకోండి, అన్నం కలుపుకొని తినలేకపోయాను. అంటే ఒక మాట చెప్పాలంటే బాగా కష్టపడి ఉన్నాను. చెమటలు కూడా బాగా పట్టేసి చాలా మరి అనీజీగా ఉన్నటువంటి స్థితిలో వెళ్ళి బట్టలు విప్పి మంచమే పడుకొని నిద్రపోయాను. స్నానం కూడా లేదు ఇక. అంటే మధ్యలో అన్నం తింది కానీ లేండి వచ్చింది. వస్తే నీకు దండం పెడతాను, నేను తినలేను, నువ్వే కలిపి 4 ముద్దలు పెట్టండి. కలిపి 4 ముద్దలే తిని మళ్ళీ పడుకున్నాను. ఇక రెండో రోజు మళ్ళీ డ్యూటీకి వెళ్తే అదే పని. ఎట్లుందంటే నాకు కష్టమే, ఏడుపు వచ్చేసింది. రెండో రోజు ఏడుపు వచ్చేసింది నాకు. ఇక చేతులు ఈ వేళ్ళు ఇట్లా పట్టి ఉట్లా, అవేమో పెద్ద నట్లు ఊడతల్లా. అబ్బా ఇక నేను ఏడుపు వచ్చేసింది. ఇంకా అక్కడ ఏడుస్తావులే కానీ అందరి ముందు ఏడుపు వచ్చేసింది. దేవుని దగ్గర ఏడవడం మొదలుపెట్టాను నేను. దేవుని దగ్గర ఏడవడం మొదలుపెట్టాను. ఏంటి ప్రభు, ఏంటిది, ఎంత అన్యాయమా, నాకు ఎంత అన్యాయం జరుగుతుంది, నువ్వు చూస్తా కూర్చుంటావా అని దేవుణ్ణి నిందించడం మొదలుపెట్టా. నువ్వు ఎంత అన్యాయంగా చూస్తావా నన్ను, ఎంత దారుణంగా నేనుంటే నువ్వు పట్టించుకోకుండా నన్ను ఇలా ఇబ్బంది పెడతావా అని ఆయన మీద నేను బండలు వేస్తున్నా. ఊరుకుంటాడా? అమ్మో మహానుభావుడు కదా, ఊరుకుంటాడా? ఒక అరగంట వదిలాడు. జస్ట్ వచ్చినట్లు అన్నాను ఆయన్ని. నేను అన్నాను, నేను గుర్తుకోవట్లేవు సరిగ్గా.
ఆయన మీద నేను రకరకాల నెపాలు అంటే ఆరోపణలు చేస్తున్నా దేవుని మీద. నీకు అసలు జాలి లేదు, నీకు ప్రేమ లేదు అసలు ఇట్లా అని నేను ఎలిగేషన్ తెస్తుంటే ఒక అరగంట తర్వాత మెల్లగా మాట్లాడటం మొదలుపెట్టాడు దేవుడు. ఒక అరగంట తర్వాత మెల్లగా మాట్లాడటం మొదలుపెట్టాడు. మాట్లాడటం నాతో పని చేస్తున్నాను, మాట్లాడుతున్నాడు. ఒక పక్కన పని చేస్తున్నాను, ఒక పక్కన మాట్లాడుతున్నాడు. ఏం చేయాలా? దేవుడు మాట్లాడంగానే నాకు అర్థమైపోయింది, ఈయనకేదో మొత్తానికి ఆయనకు సురుగు పుట్టించాను, నేను కదిలిస్తున్నాడని అర్థమైపోయింది. ఏం మాట్లాడుతున్నాడంటే, ఏంటి బాధగా ఉందా అంటున్నాడు. బాధగా ఉందా? అయ్యో చాలా కష్టపడుతున్నావే అన్నాడు. నిజమే, చాలా కష్టపడుతున్నావు, నిజమే, నీకు అవయవాలు సహకరించట్లా, నిజమే. ఆయనని ఇట్లా నిదానంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. మాట్లాడుతూ ఉండగా, సర్లే అంతా బాగానే ఉందిలే కానీ, నీ బాధ నాకు అర్థమైందిలే కానీ, నాకు ఒక విషయం చెప్పన్నాడు. ఇదే అంటే నువ్వు పడే శ్రమ పెద్ద శ్రమ అనుకుంటున్నావు, కష్టం అనుకుంటున్నావు. ఇదే శ్రమ అంటే ఇలాంటి శ్రమ కంటే మించిన శ్రమ నీ రక్షణ కొరకు, నీ జీవితం బాగుపడటం కోసం, నీ పాపాల నుంచి నేను విడిపించడం కోసం కలువరి శిలువలో చనిపోయినాడే, ఆయన ఎంత కష్టపడ్డాడో తెలుసా అని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. వెంటనే ఆయనతో నా టాపిక్ని అటు మార్చాడు, యేసు ప్రభు మీదకు మార్చాడు. నీ కోసం శిలువలో కష్టపడిన నా కుమారుడు, నీ రక్షకుడు, నీ కొరకు చేసిన ఆ విలువ, ఆ శ్రమ విలువ నీకు తెలుసా అన్నాడు. ఒకవేళ ఆ మేకులు నీకు కొడితే ఎలా ఉంటుంది అన్నాడు. ఒకవేళ ఆ శిక్ష నీకైతే ఎలా ఉంటుంది అన్నాడు. ఒకవేళ ఆ శ్రమ నీకు ఎదురైతే, అమ్మో ఆ శ్రమ నాకు వద్దు నాయన, నీకు ఒక నమస్కారం, నాకు ఆ శ్రమ వద్దు, అంత శ్రమ నేను ఏర్పడతాను. అమ్మో ఆ చిలువలో మేకులు కొట్టమంటే, పక్కలో బల్లెంతో పడటం అంటే, తలపై ముండ్లు గీరటం అంటే, ముఖంపై ఉమ్మి వేయటం అంటే, నా మీద ఎవడన్నా ముఖం మీద ఉమ్మెత్తి ఇంకాడు బతికినట్టేనా? వాడు బతుకుతాడా? అమ్మో కష్టం, నేనైతే సహించలేను. మరి నువ్వు సహించలేనంటున్నావే, నీ కొరకు అంత కష్టపడి, నీ రక్షణ కొరకు, నీ బతుకు బాగుండాలని, నీ కొరకు అంత కష్టం పడిన ఆయన కష్టం ముందు నీది కూడా ఒక కష్టమేనా అన్నాడు దేవుడు. ఇది కూడా ఒక కష్టమేనా అన్నాడు. నాకు కనువిపోయిపోయింది. నిజమే, ఆ శ్రమతో పోల్చుకుంటే ఇది చాలా చిన్నది, ఆ శ్రమతో పోల్చుకుంటే ఇది చాలా చిన్నది. నాకు అర్థమైపోయింది. చాలా వెరైటీగా నన్ను టచ్ చేస్తున్నాడు దేవుడు, నాకు అర్థమైపోయింది. కొంచెంసేపు ఆలోచించన్నాడు. ఆలోచించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆ శ్రమ కంటే ఈ శ్రమే బెటర్, ఆ శ్రమ కంటే ఇదే చాలా తక్కువ అని నాలో అర్థం చేసుకొని వెంటనే అన్నాను దేవునితో, ప్రభువా నిజమే, దానికంటే ఇదే తక్కువ శ్రమ, అదే కష్టం. కనుక మరి నీ కోసం అంత శ్రమ పడిన నా కుమారుడు యొక్క శ్రమ కంటే గొప్పగా చెప్పుకుంటున్నావే, అన్యాయస్తుడు నువ్వు, నీకు ప్రేమ లేదు, జాలి లేదు అంటున్నావే. నీ మీద ప్రేమతోనే కదా నీ కొరకు ఆయన అప్పగించింది, నీ మీద ప్రేమతోనే కదా ఆయన చిలువలో మెగులు కొట్టడానికి అప్పగించింది. దేవుడు మాట్లాడితే, నిజమే నాయన అన్న, నిజమే ప్రభువా, మరేమి అని అంటూ దేవుడు అన్నాడు, నోరు మూసుకొని చెయ్యి, ఇది నీ జీవనం కోసం, నీ ముద్ద కోసం తింటున్నావు, తినటం కోసం చేస్తున్నావు, నువ్వు ఆహారం సంపాదించుకోవడం కోసం చేసే ఈ పని నోరు మూసుకొని చేయి, ఇది నీ ఉద్యోగం, ఇది నీ బాధ్యత. అక్కడ ఆయన ఎట్లయితే బాధ్యత నెరవేర్చాడో ఇది నీ బాధ్యత, నోరు ముక్కుని చేయను. కానీ ఇంకేం మాట్లాడతాం? దేవుడికి ఎదురు చెప్తామా? ఇంకో మాట అన్నాడు, నోరు మూసుకొని పని చేయి, ఎక్కువ మాట్లాడు. అధికారిని కూడా ఏదో అనుకుంటున్నాం మనసులో, వాడు మంచోడు కాదు ఇదంటే, వాడిని అంటున్నావు, వాడు అధికారం, వాడు డ్యూటీ వాడు చేయొద్దా, డ్యూటీ చేయొద్దా, నువ్వు డ్యూటీని చేయొద్దా? నోరు ముక్కుని చేయను, ఇంకెప్పుడు మాట్లాడను. నాకు అయితే ఒకటి అన్నానండి, నాకు సహాయం చేయి, దయచేసి నాకు సహాయం చేయి, నీకు అంతే, సరే చెయ్యి. ఇకని నేను చేసే పని పటాపంచం అస్సలు, అంటే ఎట్లా అయిపోయిందంటే ఎట్లా అయిపోతుంది. ఇక ఏంటంటే ఆ ఓడాల్సిన నట్లు బోల్డ్ అన్ని చాలా ఊరికే చేతులతో ఊడిపోతున్నాయి. అందరికి ఆశ్చర్యం, వీడికి కావాల్సిన పనిష్మెంట్ వేస్తే వీడేం చేస్తున్నాడు, చాలా తేలిగ్గా చేసేస్తున్నాడే. ఎట్లా అవుతుందిరా నీకు, నీ వాళ్ళంటే వచ్చారు నా దగ్గర కొంతమంది, ఏమున్నాయా మరి ఇట్లాంటివి వచ్చేస్తున్నాయంటే, అది ఎవరి మహిమ? దేవుని మహిమ, దేవుడు సాయం చేశాడు. కాబట్టి ప్రియులారా, సిలువను గురించి ధ్యానం చేయడం నేర్చుకోండి.
సిలువలో యేసు ప్రభుని గురించి ఆలోచించడం నేర్చుకో. నీ కొరకై మేకులు కొట్టబడ్డాడు, నీ కొరకై గాయాలు పొందాడు, నీ కొరకు ఉమ్మివేయబడ్డాడు, నీ కొరకై తలపై ముండ్లు కిరీటం పెట్టబడింది. పక్కలో బల్లెంతో పొడిచినప్పుడు రక్తం అంతా కారిపోయిందంట. ఏమి చిన్న ఘాటు పడితే తట్టుకోలేకపోతున్నాం మనం కదా. చిన్న ఘాటు పడితే చిన్న బ్లడ్ అలా వచ్చింది అనుకోండి, అమ్మో ఇక మనకి ఎంత ఉంటుందంటే అంత ఉంటుంది కదా. మరి మనతో ఆయనతో పోల్చుకుంటే మనది ఎంత చాలా చిన్నది, చేమగుట్టినంత. కాబట్టి సిలువను గురించి మనం ఆలోచిస్తే ఆయన రుణం ఎలా తీర్చుకోవాలో మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు నాకు అక్కడ అర్థమైంది కదా, అనుభవం వచ్చేసింది కదా. అట్లనే దేవుని రుణము ఎలా తీర్చుకోవాలో మనకు అర్థమైపోతుంది. ఇక్కడ ఈ భక్తుడు ఏమంటున్నాడు, అయ్యా నేను ఏమి ఇచ్చినా నీ రుణము తీర్చలేను. ఎలా తీర్చగలుగుతాను? న్యాయబద్ధంగా నిన్ను ఆరాధిస్తా, ప్రేమతో నిన్ను ఆరాధిస్తా, దీన మనసుతో నిన్ను ఆరాధిస్తా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. ఇంతే కదా నువ్వు అడిగేది, చాలా సంతోషం, నిన్ను ఆరాధిస్తానని ఆయన దీన మనసుతో దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకున్నాడు. అలా ఆయన రుణం తీర్చుకోవడానికి ఆలోచన చేశాడు. అంటే ఆ రుణం ఎన్నటికి తీరకట్టు ఉండవలసిందంటే తీర్చకుండా అట్లా ఉండిపోతావా? కృతజ్ఞత లేని వారుగా ఉండిపోతావా? చాలామంది దినాల్లో కృతజ్ఞత లేని వారు అయిపోతున్నారు. అపాయకరమైనటువంటి ఆలోచనలు పెట్టుకుని కృతజ్ఞత చెల్లించడం మర్చిపోతున్నారు. దేవుడు మనకు ఎంత సహాయం చేశాడో అంత కృతజ్ఞత చెల్లించాలి మనం. దేవుడు మనకి ఎంతగా సహాయపడుతున్నాడు, అన్ని విషయాలు సహాయపడుతున్నాడుగా. ఆరోగ్యం విషయంలో సహాయపడుతున్నాడా, మన యొక్క భోజనం విషయంలో సహాయపడుతున్నాడా, మన వస్త్రాలు కట్టుకుని ధరించుకునే వస్త్రాల విషయంలో సహాయపడుతున్నాడా, మన ఆర్థిక అవసరతల్లో సహాయపడుతున్నాడా, మన నివాసం ఉండటానికి మంచి నివాసం ఇస్తూ వచ్చాడా, అన్ని సౌకర్యాలు కలుగు చేస్తూ వచ్చాడా? ఎంత కలుగు చేసిన ఆయన నిన్ను అడిగింది ఏంటి? పావలా అనా కాణి అడిగాడా? ఏమన్నా కాణీలు తెలుసా మీకు? కాణీలు తెలుసా? కాణీలు అణాలు తెలుసా? తెలీదా? మీకు తెలీదా? అదో ఆంటీ వాడు తెలుసు, పెద్దవాడు. కాణీలు అణాలు ఉండేవి మా చిన్నతనంలో. అవి మేము వస్తున్న టైంలో అవి అంతరించిపోతాం మొదలెట్టినాయి. కాణీలు అణాలను ఉండేవి. కాబట్టి కాణీ కూడా అడగట్లా నిన్ను, అణా కూడా అడగట్లా నిన్ను, 5 పైసలు కూడా. 5 పైసలు చూసారా? వెరీ గుడ్. నేను 5 పైసలు కూడా అడగట్లా. ఏమడిగాడు? దీన మనసుతో నన్ను ఆరాధించు. అంతే నేను అడిగేది. ఆరాధించలేమా? దీన మనసుతో ఆయన సన్నిధిలో రాలేమా? దీన మనసుతో ఆయన ఆరాధించలేమా? ఏమండి, దేవుని గురించి బెటర్గా ఆలోచించండి. దేవుని గురించి ఎలా ఆలోచించాలంటే బెటర్గా ఆలోచించండి, ఇంకా మంచిగా ఆలోచించండి, ఇంకా బాగా ఆలోచించండి, ఇంకా ఏం చేయగలిగితే ఆలోచించండి. నేను ఇంకెంతకంటే చేయలేను అంటావా? రుణం తీర్చుకోలేవు కదా, అది అట్లా ఉండిపోతుంది. దేవుని కొరకు నేను ఇంకెంతగా లోపడతాను, అంటే నేను మళ్ళీ చెప్తున్నా, నీ 5 పైసలు కూడా అడగట్లా ఆయన, నీది 5 పైసలు కూడా అడగట్లా. అదే టైంలో న్యాయబద్ధంగా ఆయన్ని ఆరాధించాలని ఆయన కోరుతున్నాడు. ఆరాధించడంలో అన్నీ ఉన్నాయిలేండి, ఆరాధించడంలో అన్ని రకాలు ఉన్నాయి. దీన మనసుతో ఆరాధించాలి. అలాగా మేక ఆరాధించాడు. అందుకే అంటున్నాడు, నాకు వెలుగు యెహోవా అంటున్నాడు. సాతాన్ అంటున్నాడు, సాతానా జాగ్రత్త, నువ్వు ఒకవేళ నన్ను పడేస్తావేమో, నువ్వు నన్ను పడేసినా నేను నిన్ను తిరిగి వేస్తాను. నా దేవుడు నన్ను లేపుతాడు, ఆయనే నా వెలుగు, ఆయనే నాకు రక్షణ. 7వ అధ్యాయంలో ఆయనే నా వెలుగు, ఆయనే నా రక్షణ. శత్రువా, నా మీద అతిశయపడవద్దు. నువ్వు నాతో చేయించిన పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి, నా పాపాలన్నీ తీసివేశాడు నా ప్రభు. కనుక ఆయనను నేను దీన మనసుతో న్యాయబద్ధముగా ప్రేమగా ఆరాధిస్తాను అనేటువంటి అనుభవంలోకి వచ్చేసినట్లు మేకలాగా మనం కూడా ఆయన రుణం తీర్చుకోవడానికి ఆలోచించాలి. దేవుడు మనకు ఎన్నో ఇచ్చాడండి, ఇంకేమన్నా కావాలన్నా కూడా ఇస్తాడు, అది వేరే సంగతి. ఎన్నో ఇచ్చాడు, ఇంకేమన్నా కావాలన్నా కూడా ఇస్తాడు. దాని గురించి మీరేమి డౌట్ పడకూడదు, విశ్వాసంతో ఉండాలి. అలాంటి ఆయన మనకు చేసిన ఆయన సహాయమును బట్టి మనం ఆయన ఆరాధించి ఆయన రుణం తీర్చుకోవాల్సిన వారుగా మనం ఉండాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుందామండి. ఒకరి తర్వాత ప్రభుని ఆరాధిద్దాము. చూడండి, దీన మనసుతో ఆరాధించండి, ప్రేమగా ఆరాధించండి, న్యాయబద్ధంగా ఆరాధించండి. తప్పేముంది? అదే కదా అడిగేది ఆయన, అదే అడుగుతున్నాడు. అందువలన అలాంటి అనుభవం మనం ప్రభువుని ఆరాధిస్తాం. ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధించండి.